యో హాయ్ గైస్. సో నేను ముందు కలికి మీద అయితే నేను పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి వీడియో అయితే చేశాను. సో దానికి వచ్చిందప్ప మన మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, భయంకరంగా వచ్చింది రెస్పాన్స్. సో నేను ప్రభాస్ని వీడియో అంతటి కలిపి ప్రభాస్ గురించే మాట్లాడలేదు, అసలు నేను మూవీ గురించే మాట్లాడాను. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వచ్చేసి నేను కంట్రోల్ చేసుకుంటా, బూతులు మింగేస్తాను. సో వచ్చేసి అంత చాలా ఎక్స్ట్రా అయితే మాట్లాడినారు, చాలా అంటే చాలా మెడతో కొట్టుకుంటూ పోయేలాగనమాట. ఫ్యాన్స్ రే, మీరు ఫ్యాన్స్ అయితే మంచి పనులు చేయండి రా బయట. సో చిరంజీవి బ్లడ్ డొనేషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, సో అట్లే మీరు కూడా బ్లడ్ డొనేషన్స్ చేయండి. 10 మంది తిండి లేని వాళ్ళకి అన్నం పెట్టండి. ఇంకేమైనా మంచి పనులు చేయండి రా ఫ్యాన్స్ అని చెప్పేసి, నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకొని 10 మందికి మంచి పని చేయి. అంతేకాదు 10 మంది మీద పడ్డం కాదు రా, రేపు పోయి రేపు కడుపుకి అన్నం తింటున్నప్పుడు మనిషిలాగా ప్రవర్తించాలరా కొంచెమన్నా. నేను మూవీ గురించి మాట్లాడినా, మూవీ గురించి మాట్లాడు. ప్రభాస్ గురించి నేను మాట్లాడలేదు. సో ప్రభాస్ని ఎక్కడ కించపరచలేదు, ప్రభాస్ గురించి అసలు నేను మాట్లాడలేదు, టాపికే లేదు అసలు. సో ఇప్పుడు నేను మూవీ గురించి మాట్లాడుతున్నా అంటే మూవీ గురించే మాట్లాడు. నువ్వు మూవీకి సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే ప్రభాస్కి సపోర్ట్ చేస్తున్నావా? ప్రభాస్కి సపోర్ట్ చేస్తే దెంగే, కానీ నీకు ప్రభాస్ గురించి టాపిక్ లేదు ఇలా. నేను మూవీ గురించి మాట్లాడతాను, మూవీకి సపోర్ట్ చేస్తున్నావా? ఏ మూవీని సపోర్ట్ చేస్తున్నావు? బాలీవుడ్ మూవీ సపోర్ట్ చేస్తున్నావా? సో నువ్వు ఫస్ట్ ఒక మూవీ చూడడానికి వెళ్ళినావంటే ఏ మూవీ గురించి తెలుసుకో. నువ్వు ఆ మూవీ ఏది, ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఆ మూవీ తీస్తారో తెలుసుకో ముందు. ఫస్ట్ ఆ మూవీ బాలీవుడ్ నుంచి వచ్చింది. సో బాలీవుడ్ ఇండస్ట్రీ తీసిన మూవీ అది, మనకి తెలుగుకి సంబంధం లేదు, తెలుగులో డబ్ అయింది అంతే అది. సో తెలుగులో తమిళ్, కన్నడ ఇట్లా ఏ లాంగ్వేజ్లో మొత్తం మన ఇండియాలో ఎన్ని సౌత్ ఇండియా లాంగ్వేజ్లో ఉన్నాయి, అన్ని సౌత్ ఇండియా లాంగ్వేజ్లోకి డబ్ అయింది అది. అంతేగాని తెలుగులో తీయలేదురా మూవీ. రే తెలుగు సినిమా కాదు అది, బాలీవుడ్ మూవీ అది. సో నార్త్ ఇండియన్స్ సంబంధించింది అది. సో బాలీవుడ్ మూవీ అది. సో ఎలా బాలీవుడ్ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీని రికగ్నైజ్ చేయరో, మనం కూడా అంతే బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీని రికగ్నైజ్ చేసేది లేదు. నేను చెయ్యను, మీరు చేసుకుంటారో చేసుకోండి. సో వాళ్ళైతే తెలుగు ఇండస్ట్రీ అంటారు, వాళ్ళు ఇండియా మూవీ అంటారు. కానీ బాలీవుడ్కి వచ్చే తలకి బాలీవుడ్ మూవీ అంటారు, దాన్ని ఇండియా మూవీ అనరు. సో ఎందుకు వాళ్ళ మూవీ ఇండస్ట్రీని వాళ్ళంతా ఆ రేంజ్లో చూపించుకున్నప్పుడు మనం ఎందుకురా, మీరెందుకురా అట్లా ఉన్నారు? సో తెలుగు మూవీ అనండి, బాలీవుడ్ మూవీని కూడా తెలుగు మూవీ అంటారు ఏంద్రా, ఏమ్రా మీరు? సరే అది పక్కన పెడితే, ఇప్పుడు మహాభారతం గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, మహాభారతం గురించి చాలా ఏదో గొప్పగా మాట్లాడినారు. సో మీకు ఏదో తెలిసిపోయి ఉద్దాండ పండితుల్లాగా మాట్లాడినారు. సో ఓకే, మీకు ఎంత తెలుసు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను నేను. సో కల్కి మూవీ మైనస్ పాయింట్స్ గురించి పక్కన పెడితే దాని మీద కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను. సో ఈ వీడియో మాత్రం నేను మీ ప్రభాస్ ఫ్యాన్స్ మీ మీదనే ఏం చేసి అయితే చేస్తున్నాను అనేది. సో మీరు మహాభారతాన్ని రెఫరెన్స్ చేసుకొని తీశాడు, ఇన్స్పైర్ అయితే చేస్తారు, ఇంకో చాలా మహాభారతం ఉంది కల్కిలో అని చెప్పేసి ఏదో చెత్త చేస్తున్నారు. సో కల్కిలో మహాభారతం లేదు, కల్కి మూవీ సపరేటు, డిఫరెంటు. జస్ట్ మహాభారతంలోని ఒక చిన్న బిట్, ఒక చిన్న సీన్, ఒక 2 నిమిషాల సీన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు అంతే. కల్కిలో పెట్టుకొని దాన్ని సాగబెరికినారు, ఆ సీన్ని తీసుకొచ్చి పెట్టుకొని. సో ఇప్పుడు ఆ సీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ 2 నిమిషాల సీన్ ఉంది కదా, ఆ 2 నిమిషాల సీన్ గురించి అయితే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మహాభారత ఎవరు రాశాడు? వ్యాసుడు రాశాడు. సో వ్యాసుడు రాసిన మహాభారతాన్ని దగ్గర 2 లక్షల పద్యాలతో మహాభారతాన్ని అయితే వ్యాసుడు రాశాడు. సో ఇక్కడ డీటెయిల్స్ పక్కన పెడితే, ఇప్పుడు మహాభారతం అసలు ఆ 2 నిమిషాలు జరిగిన కథని మనకి డైరెక్ట్ 2 నిమిషాలు డైరెక్ట్ ఇక్కడ కృష్ణుడిపై అశ్వత్థామనికి శాపం మీరం ఒకటి తీసుకొచ్చి పెట్టినాడు, డైరెక్ట్ చూపించేసినాడు. సో ఎందుకు శాపం ఇచ్చినాడు, అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్ క్లియర్గా అయితే క్లారిటీ అయితే లేదు అసలు మూవీలో. అది నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను నేను. సో ఇక్కడ మనకి అశ్వత్థామ అన్నాడు కదా, సో ఆయన మంచి గొప్ప వ్యక్తి, అతను ద్రోణాచార్య కొడుకు అతను. సో ఇక్కడ అశ్వత్థామ చేసిన తప్పు ఏంటంటే, ఇక్కడ సో ఏమో విరాట పర్వం అనేది ఒకటి ఉంటుంది మహాభారతంలో. విరాట పర్వంలో పాండవులంతా ఆయన కింగ్ అనమాట. విరాటుని కింగ్డంలో వాళ్ళైతే దాక్కుంటారు, అంటే కనపడకుండా వెళ్ళిపోవాలి. అజ్ఞాతవాసం ఏదో అంటారు వీళ్ళు, సంథింగ్ ఉన్నాయి. సో ఇక్కడ అజ్ఞాతవాసం అయితే తీసుకుంటారు. విరాట పర్వంలో అయితే వీళ్ళు పాండవులు వెళ్ళి దాక్కుంటారు. సో అక్కడనే ఉంటారు. సో
సో అక్కడ అభిమన్యుడితో ఉత్తరకి పరిచయం అయ్యి లవ్లో పడి అభిమన్యుని పెళ్లి చేసుకుంటుంది. అభిమన్యుడు బిడ్డ కూడా కడుపులో పెరుగుతుంటాడు ఉత్తరకి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్జునుడికి అశ్వత్థామకి ఇద్దరికి మధ్య యుద్ధం ఫైట్ అనేది పడుతుంది. ఇద్దరు కొట్లాడతారు. ఇంకా అర్జునుడికి ఇంకా అశ్వత్థామ, ఎందుకంటే అశ్వత్థామ ఇమ్మోర్టల్. 2 వర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వ్యాసుడు రాసిన ప్రకారం అయితే అశ్వత్థామ ఇమ్మోర్టల్. సో ఇమ్మోర్టల్ వచ్చి ఇతను అంటే చావు లేని వ్యక్తి ఇతను. సో ఇతన్ని చంపాలంటే బ్రహ్మాస్త్రమే కావాల్సిందని చెప్పేసి బ్రహ్మాస్త్రం అర్జునుడు అతని మీద బ్రహ్మాస్త్రం వేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, సో బ్రహ్మాస్త్రం వేస్తాను, బ్రహ్మాస్త్రం వేస్తావా, నా దగ్గర కూడా ఉందని చెప్పేసి బ్రహ్మర్షి అస్త్ర వేస్తాడు. సో అది బ్రహ్మర్షి అస్త్ర. ఇది ఇతను అశ్వత్థామ వదిలే అస్త్రం అనేది ఇతను మామూలుగా అర్జునుడు వదిలిన బ్రహ్మాస్త్రం కంటే చాలా పవర్ఫుల్ అది. సో కాబట్టి ఇక్కడ ఇద్దరు ఆ 2 అస్త్రాలు పవర్ఫుల్ అస్త్రాలు కానీ ఒకదానికొకటి కొల్యూడ్ అయ్యాయంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది. సో డిసాస్టర్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్గా అంతరించిపోతుంది భూమి అనేది, లేకుండా వెళ్ళిపోతుంది మన యూనివర్స్లో. ఒక దేవుడు, సో ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి చంపగలేదు బ్రహ్మాస్త్రం అంటే. అట్లాంటి బ్రహ్మాస్త్రం 2 ఢీకొంటే ఏంటి పరిస్థితి, భూమి తట్టుకోలేదు. సో అందుకని చెప్పేసి నారదుడు వ్యాసుడు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఆపండి, బ్రహ్మాస్త్రం యూజ్ చేయొద్దని అని చెప్తారు. అప్పుడు అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు బ్రహ్మాస్త్రం. కానీ ఇక్కడ అర్జునుడు వదిలిన బ్రహ్మాస్త్రం కంటే పవర్ఫుల్ కదా ఇతనిది, అశ్వత్థామది. సో కాబట్టి అశ్వత్థామ దాన్ని వెనక్కి తీసుకోలేడు. అతనికి అంత పవర్ ఉండదు, వెనక్కి తీసుకునే పవర్ ఉండదు. సో కానీ అతనికి ఆ అస్త్రాన్ని దారి మరలిచ్చే పవర్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి దారి మరలిస్తారు. అర్జునుడికి వదిలిన బ్రహ్మాసి అస్త్ర అనేది ఉత్తరికి అయితే వదులుతాడు. నేను అర్జునుని చంపలేకపోవచ్చు కానీ నేను ఇప్పుడు వాళ్ళ లైనేజ్ అంటే ఇప్పుడు వాళ్ళకు వారసత్వం లేకుండా చేస్తానని చెప్పేసి ఉత్తర కడుపులో పెరుగుతున్న అభిమన్యుడు కొడుకు మీద అయితే వదులుతాడు. అది పోయి డైరెక్ట్ చంపేస్తుంది. ఉత్తర కడుపులో పెరిగే అభిమన్యు కొడుకుని అయితే చంపేస్తుంది. అది నచ్చదు. నువ్వు ఇంకా పుట్టని కొడుకు మీద నువ్వు బ్రహ్మాస్త్ర అస్త్రాన్ని వదులుతావా అని చెప్పేసి కృష్ణుడికి మండుతుంది, కోపం వచ్చేసి ఇంకా శాపం అనేది ఇచ్చేస్తాడు. సో నువ్వు కలి అంతమయ్యేంత వరకు నువ్వు బతికే ఉంటావు, అంతవరకు నీకు రోగాలతో ఇంకా ఇంజురీస్ ఇంకా ఏమంటావు యుద్ధంలో జరిగేంటాయి కదా ఇంజురీస్, ఆ ఇంజురీస్ అట్లే ఉంటాయి. ఆ ఇంజురీస్ నువ్వు నీతో పాటే ఉంటాయి. అవి కుళ్ళిపోయి దాని నుంచి వచ్చే ఉంటుంది కదా డిస్కస్టింగ్ అదంతా మీకు అట్లే ఉండిపోతుంది. సో ఆ వాసనని తట్టుకోలేక నువ్వే అసహించుకునేలాగా అయిపోతుంది అని చెప్పేసి అంత శాపం ఇచ్చేస్తాడు కృష్ణుడు. సో శాపం ఇచ్చేస్తాడు. అతనికి మనీ అనేది ఒకటి ఉంటుంది అశ్వత్థామకి. ఆ మనీ అతనికి పవర్. సో ఆ మనీ ఉంటే ఇతనికి శాపం వర్తించదని చెప్పేసి ఆ మనీని అయితే తీసేసుకుంటాడు. ఆ మనీని తీసుకొని శాపం అయితే ఇస్తాడు కృష్ణుడు. అప్పుడు ఆ శాపం అనేది ఫలిస్తుంది. అశ్వత్థామ ఇమ్మోర్టల్ అవుతాడు, అంటే రియల్ ఇమ్మోర్టల్ అవుతాడు అనమాట. అంటే కలి అంతమేంత వరకు అశ్వత్థామ ప్రాణాలతో ఉంటాడు. సో ఇక్కడ అది జరిగిండేది. అది మామూలుగా అయితే ఉత్తర కొడుకు ఇక్కడ చనిపోతాడు కదా, అభిమన్యుడు కొడుకు ఉత్తర కడుపులో ఉన్న కొడుకు ఇంకా పుట్టిన అన్బర్న్ చైల్డ్ అన్నమాట. అన్బర్న్ చైల్డ్ చనిపోతాడు కదా, ఇంకా పుట్టక ముందు చనిపోతాడు. సో కృష్ణుడు బతికిస్తాడు, ఉత్తర కొడుకుని బ్రతికిస్తాడు. పరీక్షిత్ అని పేరు పెడతాడు అన్నమాట కృష్ణుడు బ్రతికించిన తర్వాత. సో పరీక్షిత్ బతికిన తర్వాత సో ఇంకా అశ్వత్థామకి శాపం ఇస్తాడు కదా. సో శాపం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్టోరీ అనేది కలికి కనెక్ట్ చేసి సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో ఇదంతా ఇప్పుడు మనకి జరిగిన మహాభారతం ఎప్పుడూ జరిగిన కనెక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు భూమి అంతమయ్యే టైంలో అంత డెజర్ట్ అయిపోయిన టైంలో తీసుకొచ్చి కనెక్ట్ చేసి పెట్టాడు. సో ఇంతవరకు బాగుంది. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలే కాబట్టి ఎవడు క్లారిటీ ఉండదు. సో సినిమాకి పోతాడు, ఎవరు అశ్వత్థామ ఎవరు ఆయన అని ఎవరు సినిమా చూసే వెళ్ళినోడికి అసలు ఎందుకు కృష్ణుడు శాపం ఇస్తాడనేది ఎవరికి తెలియదు. ఈయనకి ప్రతి ఒక్కడికి ఆ సినిమా చూడాలంటే నువ్వు మహాభారతం చదువుకొని పోవాలి నాయన అని చెప్పింటే బాగుండు అనుకుంటా డైరెక్టర్ ఆయన. సో చెప్పలేదు కాబట్టి ఎవరికి తెలియదు, క్లారిటీ లేదు. ఒక అశ్వత్థామకి అర్జునుడికి యుద్ధం పెట్టి ఉత్తర కొడుకుని పరీక్షిత్ని చంపేది చూపించింటే బాగుండు. ఆ సీన్ చూపించింటే ఆ సీన్ అంతా మహాభారతంలో ఆ సీన్ అంతా కొంచెం తీసుకున్న
బిట్ 1 మినిట్ బిట్ 1 మినిట్ సీన్, ఆ 1 మినిట్ సీన్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ యాడ్ చేసింటే బాగుండు. అది యాడ్ చేయాలి, అక్కడ మిస్టేక్, అది పెద్ద మిస్టేక్, అది స్టార్టింగ్ మిస్టేక్, అది మూవీ స్టార్టింగ్ మిస్టేక్ అది. సో ఇంకా అది పక్కన అది. సో అక్కడితో ఆ మిస్టేక్స్, ఇది ఇక్కడితో అయితే వీడితో ఆపేద్దాం. ఇంకా చాలా ఉంది ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ పోతే, ఇంకా చాలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని పట్టుకుంటే ఆ క్యారెక్టర్ని మిస్టేక్ అంటే 1 బై 1 అయితే ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే వీడియో లెంత్ అయితే చాలా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ 1 మినిట్ సీన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ 1 మినిట్ సీన్ ఇప్పుడు నాకు 10 మినిట్స్ వీడియో అయింది. సో ఇంకా లెంత్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడితో అయితే వీడియో అయితే ఆపేస్తాను నేను. సో ఓకే గైస్, బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ. రండి ఇంకా కామెంట్, ఓకే ఆపేద్దాం అనుకున్న వీడియో. రండి అయ్యా, మీరు రండి, కామెంట్ చేయండి, ఇంకా వీడియో చేస్తాను. మిమ్మల్ని మెడతో ఈడ్చేసి మెడతో కొడతా నేను ఇంకొక వీడియో చేస్తాను, వచ్చేయండి.